పై చెప్పినటువంటి స్థితి అభ్యాసం చేస్తూ ఉన్నవానికి అనగా సంయమము అభ్యాసం చేస్తూ ఉన్నటువంటి వానికి సంస్కారాత్ సంస్కారము వలన ప్రశాంత వాహిత ప్రశాంతమైన ప్రవాహ లక్షణము వాహిత అంటే కలుగును. ప్రశాంతమైన ప్రవాహ లక్షణము కలుగును. దేని వలన? సంస్కారాత్ సంస్కారము వలన. ఇక్కడ చెబుతున్నాడు మీకు కొంతవరకు మీ మైండ్ మీద కంట్రోల్ వచ్చింది. ఏమండి, మీ ఆవిడ ఇంకో గంట బజార్కి వెళ్ళి రాకపోతే పళ్ళు పటపట్లాడుకుని కొరకటం అనేది మానేశారు. నీ భర్త ఇంకో గంట ఆగి ఇంటికి వస్తే అనుమానపడి బ్లడ్ ప్రెషర్ రైజ్ అయిపోయి పటపట్లాడి పళ్ళు కొరకటం మానేశారు. ఇది అభ్యాసం చేశాక. చూడండి, భర్త 8ంటికి ఇంటికి వచ్చాడు, సర్లే 9ంటికి వచ్చాడు. ఈ 9 వరకు ఏం చేశాడో అనే దుర్బుద్ధి మానేశారు. ఎందుకని? ఏం చేశాడో అనేది వాడికి సంబంధించింది కానీ ఆమెకు సంబంధించింది కదా. కనుక యోగాభ్యాసం చేసేటువంటి భర్త భార్య ఇంకో గంట బజార్కి వెళ్ళిందిట అంటే ఏం చేసింది అనేది ఆమెకు సంబంధించింది కానీ అతనికి సంబంధించింది కాదు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత చదువుకోక మనుగొట్టుకోనా అని చెప్పి పురుగులు పడ్డటువంటి జంతు జన్మల్లాగా అలాగా ఇంకో గంట సేపు రాలేదు కావడని చెప్పి 2-3 రోజులు వీడు మాట్లాడకుండా, లేకపోతే వాడు సినిమాకి వెళ్ళి చెప్పకుండా రాత్రి వచ్చేట 10ంటికి అంటే 5-6 రోజులు వాడికి అన్నం పెట్టక తను తినక మంచినీళ్ళు తాగి అక్కడ పొయ్యిలో పడుకుని సైడ్ కాలువలో పడుకుని యోగాభ్యాసానికి ఏంటంటే సంతోషానికి ఈ జన్మలో నోచుకోలేదు. అవన్నీ వెళ్ళిపోతాయి, ఎప్పుడో వెళ్ళిపోతాయి. ఈ సాధన చేస్తుంటే చేస్తే ఇవి అసలు లెక్కలో కావు. ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేదా? ఉంటే మొహం ఒకలాగా ఉండేది ఇదివరకు రోజుల్లో, లేకపోతే ఒకలా ఉండేది. ఎదుటివాడు 3 నిమిషాల్లో కనిపెట్టేవాడు. అంటే ఎంటీ పాకెట్ మొహం, విటమిన్ ఎం ఉన్న పాకెట్ మొహం అని. అంటే వాడికి డబ్బులుంటే నిండు మొహం, లేకపోతే సన్నాసి మొహం సానమొహం ఏడిచినట్టు ఉంటుంది కదా. ఇంతే వాడి బతుకు. అట్లాంటి వాడు కాస్త ఏమైంది, డబ్బులు ఉండటంతో సంబంధం లేదు. ఎందుకని? జీతం రాగానే నెలకి ఇంటికి కావాల్సినవి తెచ్చి పడేసుకుంటామనే కామన్ సెన్స్ వాడికి వచ్చింది, వాడి భార్యకి వచ్చింది. భార్యకు రాకపోతే వీడు ఆవిడకి కావాల్సింది నెలకి ఇచ్చేసి తనకు కావాల్సింది కొంత తీసుకుంటున్నాడు. అంతే, పేచీ ఉండదు. వీడు మనిషి అయ్యి ఆవిడ ఇంకా 10 మిగిలిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? అమ్మా నీకెంత కావాలి నెలకి అంటే 800, అదిగో తీసుకో, నాకు 200 చాలు. మధ్యలో అది ఇది లేదన్నామంటే గొంతులో పొడుస్తాం. ఇంకా నన్ను అడిగి లాభం లేదు, ఆ గోడని అడిగేంతో నన్ను అడిగేంతే. ఈ మార్పులు వస్తాయి. యోగాభ్యాసం చేసే వాళ్ళకి తర్వాత వాళ్ళని తిట్టి తన్ని లాభం లేదు, ఏమీ లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు జంతువులుగా ఉంటాం మానేసి మనుషులుగా పెరుగుతారు. పక్క వాళ్ళు కూడా మనుషులుగా పెరిగితే తప్ప మధ్యన భాష వాళ్ళకి వీళ్ళకి అందదు. అది వచ్చినటువంటి చీకాకు. అందుకని బాగుంది. అన్ని తేదీలలోనూ ముఖము ఒకలాగే ఉండేను. 2వ మార్పు. 3వ మార్పు, అన్ని తేదీలలోనూ కడుపు నుండి అన్నం తింటున్నారు. ఇదివరకు ఏం చేసేవాళ్ళు? 15వ తేదీ వరకు అన్నం తినేవాళ్ళు, ఈ లోపల గడ్డి కూడా తినేవాళ్ళు. అంటే మిగతా 15 రోజులకి బియ్యం కొనుక్కోవాల్సిన డబ్బులు పెట్టి సినిమాకి ఏది ఎగువరించేవాళ్ళు. సినిమాకి వెళ్ళటం తప్పు కాదు, కానీ బియ్యం కొనుక్కోవాల్సిన డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళటం చేయడం వల్ల ఏం చేసేవాళ్ళు? 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు లోపల 2-3 రోజులకు ఓ మూట కాసిన బఠానీలు శనగపప్పు కొనుక్కొని మొరియలు తిని మంచిగా తాగేది. ఇదివరకు అలా ఉండేది. పాపం 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకును
మనుషులు చక్కగా సన్నపడుతూ ఉండేవారు, మందక్కర్ లేకుండా. అవన్నీ పోయినాయి. అంతా నెలంతా ఒకలాగే ఉంటున్నారు. ఈ మధ్య ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఒకలాగే ఉంటుంది, బాగానే ఉంటుంది అంతాను. కానీ మళ్ళీ సడన్గా ముఖం అలా ఉంది. ఓ రోజున ఏమిటయింది అంటే మా ఆవిడికి 105 టెంపరేచర్. 105 టెంపరేచర్ అయితే మందు వేయి, అవసరమైతే పక్కన కూర్చో, ఆఫీస్ మానేసి. అంతేగాని మొహం వెదవ మొహం ఎందుకో. ఇంకో నాళ్ళు అయ్యేటోడికి ఇది కూడా మారిపోతుంది. అంటే భార్యకి 106 టెంపరేచర్ ఉన్నా కొడుక్కి మరి కాపులేస్తుంది నాన్న. లాస్ట్ మూమెంట్ దాకా నిద్రపోవటం అవన్నీ ఉండవు, తగ్గిపోతాయి కదా చాలా వరకు. ముందు రోజున తగ్గుతున్నాడు అనుకోండి కుర్రాడు, ఇదివరకు ఏం చేసేవాళ్ళు, దాన్ని లెక్క చేయకుండా ఆ కుర్రాడిని స్కూటర్ మీద వేసుకుని సినిమా తీసుకెళ్ళేవాడు. వాడు సినిమా చూస్తూ ఉంటే వాడు దగ్గుకుంటూ పడుకునేవాడు. మర్నాడు ఇంటికి వచ్చేటప్పటికి వాడు ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి వాడు గొంతు మారిపోయి గాడిద గొంతుల్లో తగ్గటం మొదలైంది. తర్వాత 2 రోజులు అయ్యేటప్పటికి హాస్పిటల్లో చేరిస్తే 15 రోజులు 20 రోజులు పట్టింది. అదంతా చిన్నగా లోపల తిందా ఫ్లెమ్ అంతా తీసాను. టూ మచ్. దగ్గుతున్నాడంటే సినిమాకు పోతే పీడపోయి అంటే సినిమాకి వెడదాం అనుకున్నాక వెళ్ళి వీరస్వర్గం అలంకరించవలసిందే అన్నది పోయింది. అంటే ఏమిటి, క్రమక్రమంగా ఒక్కోటి జారిపోయినాయి. ఏమండి బజార్కి వెళ్దాం వస్తారా అంటారు, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే. అప్పుడు ఆయన చెబుతాడు, నా భార్యకి చాలా జబ్బుగా ఉందండి, 106 జ్వరంగా ఉంది, ఏదో ప్రలాపంలో ఉంది, మందు వేసి పక్కన మనుషులు కూర్చోబెట్టి ఆఫీస్కి వచ్చాను, ఇంటికి వెళ్తుంది. అబ్బా అయితే ఆఫీస్కి ఎందుకు వచ్చారండి అంటాడు. ఏం చేయను, ఆవిడతో తందనాలు ఆడమంటావు. వేయవలసిన మందు వేశాను, డాక్టర్ చెప్పాడు వేయమన్నాడు, వేశాను. పక్కన అటెండెన్స్కి 2 మనుషుల్ని పెట్టాను, 2 ఒకటి 3 ఒకటి ఎక్కి తొక్కరగా ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్ టైం అయింది, ఇంటికి వెళ్తున్నా. కామన్ సెన్స్లోకి వెళ్ళిపోతాడు క్రమంగా. అంటే ఏమిటి, చేయదలచినటువంటి పనులు అనేటువంటి దిక్కుమాలిన పనులన్నీ వదిలిపెట్టి చేయవలసిన పనులు అనే దానికి చక్కగా విత్డ్రాయలు వచ్చేసి తేడా చూసారా ఎలా వస్తుందో. వచ్చిన తర్వాత ఇంకా పనులు, మళ్ళీ మొహం బాగులేదు. సడన్గా 2 రోజులు చాలా దిగాలుగా ఉన్నాడు. ఏమిటయింది అంటే వాడెవడో ఆఫీసరు మారి ఇంకో కొత్త ఆఫీసర్ వచ్చాట, ఎవరో వీడి గురించి ఎక్కడో హైదరాబాద్లో చెప్పారట. వీడికి ఎంత పొడుగు నోటీస్ ఇచ్చాడు చూసుకోకుండా వీడు. దాంతో మొహం ఎలా పెట్టా. అట్లాంటివి ఒక మాట అయిన తర్వాత 2వ మాట ఇంకా అంత పొడుగు నోటీస్ వచ్చినా మొహం అలా అవ్వదు. నెక్స్ట్ టైం దీని పేరు ఏమంటాడు, ప్రశాంతవాహిత. అంటే సన్నివేశములు జరుగుటను అనుసరించి మొగమునందు పూర్ణిమ అమావాస్య రావటం, ఇట్లాంటి తిక్కుమల్ల పనులు ఉండవు. అదే అంటే జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మొహాన్ రంగులు మారటం ఇవన్నీ పోతాయన్నాడు. పోయి మిన్ను విరిగి మీద పడుతున్నా, అదిగో వెళ్ళిపోతున్నట్ట అంటే వెళ్ళిపోతున్నాను అంటాడు. దానికి వెళ్ళిపోతా అన్నా వెళ్ళాల్సిందే కదా. దివిజ కవివరు గుడ్డియల్ దిగ్గురనగా అరుగుతున్నాడు శ్రీనాథుడు అమరపురికి అన్నాడు. పద్యం చెప్పాడు, 2 నిమిషాల్లో చచ్చిపోతాడు కదా శ్రీనాథుడు. పద్యం చెప్పే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది, అది కావాలి. ఇక్కడ అందరినీ అదరగొట్టాను రా, అక్కడ ఎవడన్నా కనుక ఉంటే వాళ్ళ గుండె వస్తున్నానంటే దండలు ఆడుతూ ఉంటాయి, కాసేపట్లో వెళ్తున్నాను అన్నాడు. కావాల్సింది అది. మరి స్వయాన తను చూస్తూ అలాంటి పద్యం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇంకోటి చూస్తున్నాడు అంటే పద్యం చెప్పచ్చు. ముసలాళ్ళని ఎన్నుకుని నా చిన్నప్పుడు చూసేవాడిని. వాళ్ళు చావకముందే ఎట్లాగూ చస్తారు కదా అని వాళ్ళ మీద పద్యాలు రాసి రెడీగా ఉంచి వాడు పోంగానే పత్రికకు పంపించేటువంటి ఆథర్స్ని ఎరుగుతున్నాం, సాహిత్య పరులని. మేము చిన్నప్పుడు వాళ్ళకి పేర్లు పెట్టాము, సాహిత్య రాబందులని. అంటే పెద్దవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఎటకు పెడతారుగా, ఇంకో 1 ఏడాది 2 ఏళ్ళు 6 నెలల్లో మహా అయితే 2 ఏళ్ళలో వాళ్ళవి పద్యాలు రాసి రెడీగా ఉంచుతారు అనమాట. అప్పుడు ఆ టైంకి తడువుకోక్కర్లేకుండా పోగానే వేసేస్తారు పేపర్లో.
అలా రాయగల వాళ్ళు చాలామంది, 1,00,000 మందికి 99,999 మంది ఉంటారు. కానీ తాను వెళ్ళిపోతూ తాను పద్యం చెప్పేవాళ్ళు ఒక శ్రీనాథుడు ఒక్కడే కానీ ఇంకెవడు కనిపించలేదు ఈ ప్రపంచంలో ఇంతవరకు. ఒక శ్రీనాథుడే కనిపించాడు. ఇంగ్లీష్ హిస్టరీ ఆఫ్ లిటరేచర్లో ఒక షెల్లీ ఒక్కడే కనిపించాడు. చెడిపోయినటువంటి బోట్ వేసుకుని ఎంత దూరం వెళ్ళిపోయేవాడో ఆ లోపలికి కవిత్వం చెబుతుంది. ఏమిటి వాడికి ఏదో సరదా, పోతే అనే పాయింట్ లేదు వాడికి. కనుక సంస్కారము వలన, అంటే ఏ సంస్కారం? చిత్తవృత్తి నిరోధం ప్రారంభించి అష్టాంగ యోగమునందు మీకు పట్టు చిక్కి ధారణ ధ్యాన సమాధుల యందు మీకు ఏకతానత ఏర్పాటై సంయమము అనేటువంటి దాని మీద ఒక తివాచీలాగా మీరు కూర్చొని బండి నడుస్తూ ఉన్నప్పుడు అందులో సంస్కారం వస్తే మీకు అంటే క్రమంగా నాజూకుతనం వస్తుంది, నేర్పరితనం వస్తుంది. కొత్తగా సంయమం రావటం కాకుండా, అంటే కొత్తగా కారు కొనుక్కున్నటువంటి వాడు కారెక్కి తిరగటం బలాదూరు తిరిగినట్టు ఉంటుంది. అలా కాకుండా ఓ ఏడాదో 6 నెలలు అయిన తర్వాత మంచి బిజినెస్ మ్యాన్ కారెక్కి తిరుగుతూ ఉంటాడే, అంటే పని కోసం కారు మీద తిరుగుతాడు. కొత్తగా కొన్నటువంటి వాడు లోఫర్లే కారులో తిరగటం కోసం పనులు చూస్తాడు. అది తేడా. తేడా లేదా మరి వాడికి వీడికి? అంత తేడా ఉంటుంది అన్నాడు. కారులో తిరగటం కోసం పనులు తెచ్చుకునేటువంటి వాడు దివాలు తీస్తాడు, కారు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది చివరికి. మంచి బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? కారు లేకపోతే సాగదు అంటే కారు కొంటాడు, కానీ లేకపోతే చస్తే కొనడం. కొన్న తర్వాత ఆ కారు మీదనే 15-20 రోజుల్లో చేసుకోవాల్సినటువంటి పనులు ఒక రోజులో చేసుకొని వస్తాడు. అంచేత కారు ఉపయోగిస్తాడు వాడు. ఇక పని కోసం కారు వీడికి, ఆ మొట్టమొదటి లోఫర్కి కారు కోసం పని వాడికి. అది తేడా. ఈ తేడా వీడిలో కూడా ఈ మార్పు వస్తుంది. వచ్చి మొట్టమొదటి కారు కొన్నవాడి డ్రైవింగ్ లా కాకుండా 10 సంవత్సరాల తర్వాత డ్రైవింగ్ చేసుకుంటున్న వాడి నాజూకుతనం ఎలా ఉంటుందో మీ సంయమంలో కూడా నాజూకుతనం వస్తుంది. చెయ్యి తిరిగినటువంటి తనం, ఇంకా తీపి అంటే ఏమిటో, పాకం పట్టడం అంటే ఏమిటో, దాన్ని రుచులు చూడటం అంటే ఏమిటో, చూపించడం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది నాయన అన్నాడు. చూసారా? మొట్టమొదటి రోజున ఇంత బెల్లం ముక్క రుచి చూపించారు. అదే బ్రహ్మాండంగా ఉంటుంది. క్రమంగా బాగా పాకశాస్త్రానికి నిపుణత ఉన్నటువంటి వాడు 1 ఏడాది బెల్లం ముక్క వాడి చేతికి ఇస్తే ఎన్ని వేల రకాలైనటువంటి పిండి వంటల పదార్థాలు ఇన్వెంట్ చేస్తాడు. బెల్లం కొట్టిన రాయి లాంటి వాడైతే బెల్లమే తప్ప ఇంకేముండదు వాడికి. అదే తప్పడిస్తూ ఉంటాడు ఇంకా, ఎందుకంటే అది కొట్టిన రాయి వీడు. అది కాక వీడు మంచి కుక్, నోట్లో కొంచెం వేసుకుని ఇది అందులో వేస్తే ఎలా ఉంటుంది, ఇందులో వేస్తే ఎలా ఉంటుంది, అప్పుడే పనిచేస్తూ ఉంటుంది. అలాంటి స్థితిలో నీ సంయమం పనిచేస్తుంది ఆయన అన్నాడు. ఇక్కడ చాలా చక్కగా జ్వాలాకూలుడు ఈ సూత్రాన్ని పాపం యాలిస్ ఏ బెయిలీ అనువాదం చేసుకుంటుందో తికమక్క పడుతూ ఉంటే ఆయన సొంతంగా అనువాదం ఇచ్చారు. సస్య అంటే అతనికి, అది అందరూ చెప్తారు. టు హిమ్. ఇది జ్వాలాకూలుడు ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి అనువాదం. ప్రశాంత వాహిత అన్నదానికి స్టెడీనెస్ ఆఫ్ స్పిరిచువల్ పర్సెప్షన్. మరి పదాలు ఇంకా ఇంగ్లీష్లో ఎన్ని యుగాలు పోయినా దీనికి ఇంకెవడు వేయటానికి వీలు లేదు. స్టెడీనెస్ ఆఫ్ స్పిరిచువల్ పర్సెప్షన్, వాడికి ఇది వస్తుంది అన్నాడు. ఎలా వస్తుంది? దేనివల్ల? సంస్కారాత్ అంటే సంస్కారం వలన. త్రూ కల్టివేషన్ అదే ఆయన చెప్పింది. భగవద్గీతలో వ్యవసాయాత్మిక బుద్ధి అన్నాడు. అది పట్టుకుని కల్టివేషన్ అని కొట్టాడు.
వాళ్ళు మాస్టర్స్ అంటే. కల్టివేషన్ పెట్టమన్నాడు. ఆవిడ కల్టివేషన్ ఏమిటండి? భగవద్గీత మళ్ళీ చదువుకో. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. వ్యవసాయ శబ్దం మీద చమత్కృతి భగవద్గీతలో చేశాడు. ఇక్కడ మనం ఇంగ్లీష్లో నువ్వు చెయ్యి, అందరికీ పనికి వస్తున్నాను. కనుక త్రూ కల్టివేషన్ స్టడీనెస్ ఆఫ్ స్పిరిచువల్ పర్సెప్షన్ విల్ కమ్ టు హిమ్. అది స్పిరిచువల్ పర్సెప్షన్ అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మిక అనుభూతి లేక ఆత్మానందము లేక కైవల్యము లేక మోక్ష శబ్దవాచ్యము, ఇవన్నీ కూడా ఒకటే అర్థం. ఇవన్నీ దేనివల్ల వస్తాయి? సంస్కారం వల్ల వస్తాయి. నువ్వు సంస్కరించుకుంటూ ఉండటం వల్ల వస్తాయి. అంటే జీవితంలో ప్రతిదీ సమన్వయం చేసుకుంటూ అలంకారం చేసుకుంటూ ఉండటం వల్ల వస్తాయి. ఆర్టిస్ట్ ఉంటాడు చూసారా, వాడు బొమ్మలు చాలా బాగా వేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంట్లో. కానీ మనిషిని చూస్తే గడ్డము, స్నానం చేయకపోవటం, బట్టలు మార్చకపోవటం, ఒళ్ళంతా కంపు కొడుతూ ఉండటం, గోళ్ళు పెద్దవిగా ఉండటం, పక్కన మనిషి దగ్గరికి రావటానికి వీళ్ళేని దుర్గంధం కొట్టేటువంటి వాళ్ళు ఆర్టిస్ట్ అనే పేరుతో ఉంటారు. వాడి గది ఎలా ఉంటుంది? ఆ లోపలికి వాడే వెళ్ళలేడు, మీరు వెళ్ళలేరు. ఎట్లా వెళ్తారు? ఏది పెయింటింగ్స్ వేసేది. వాడి ఇల్లు ఎలా ఉంటుంది? అన్ని వస్తువుల్ని తొక్కుకుంటూ వెళ్ళాలి. ఏ వస్తువుని తీసుకొచ్చుకోవాల్సిన వాళ్ళు కొందరు ఉంటారు. అది కాక నిజమైనటువంటి ఆర్టిస్ట్ అంటే ఏమిటి? మీకు వాకిట్లోకి వెళ్ళేటప్పటికి వాడు ఆర్టిస్ట్ అని తెలిసేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వాడు కుర్చీ ఎలా వేశాడు, బల్ల ఎలా వేశాడు, మీరు లోపలికి వస్తూ ఉంటే మీకు హాల్ట్స్ ఎలా వేశాడు, మీకు వెల్కమ్ ఎలా ఏర్పాటు చేశాడు, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు రిసీవ్ చేసుకుని వాడి దగ్గరికి తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా వస్తువుల అరేంజ్మెంట్లో ఆర్ట్ ఉంటుంది. బొమ్మలు వేసినా వేయకపోయినా వాడు ఆర్టిస్టు. ఆ మొదటి వాడు ఎంత మంచి బొమ్మలు వేసినా వాడు ఏకదేశమైన ఆర్టిస్ట్, తోకదేశం అన్నమాట. అంటే మిగతా దాంట్లో కాదు. కనుక జీవితాన్ని కల్టివేట్ చేసుకోండి, అలంకరించుకోండి. జీవితాన్ని యోగాభ్యాసంతో అలంకరించుకునే వాళ్ళకి వస్తుంది తప్ప యోగాభ్యాసం వేరే ఒక తోకలాగా అభ్యసించే వాళ్ళకి రాదండోయ్ అన్నాడు. ఇందులో మనకి చెప్పినటువంటిది సహాయం ఏమిటంటే సంస్కారం అనేటువంటి మాటకి కల్టివేషన్, దాన్నే మనం ఎరుగున్న పదంలో హ్యాబిట్ అని తర్వాత వివరంలో ఇచ్చారు జ్వాల్కూల్ గారు వ్యాఖ్యానంలో. అంటే మొదటి రోజున కాస్త బెల్లం ముక్క చేతిలో పెట్టారు, తీయగా ఉన్నది. దాన్ని ఏమంటారు? రుచి అంటాం, అంతే కదా. ఇంద్రియానికి వస్తువుకి ఉన్న సంబంధం. పిల్లవాడికి 2వ రోజున పెట్టారు, 3వ రోజున పెట్టారు, 10 రోజుల్లో పెట్టారు, 11వ రోజున ఆ టైంకి పిల్లవాడు అక్కడికి వస్తాడు. అంటే ఇప్పుడు బెల్లం ముక్కను వాడి నాలికే వాడి మనస్సే కాక ఇంకొకటి వచ్చింది, దాని పేరేమిటి? ఆ టైంకి వాడు అక్కడికి వచ్చుట, దాని పేరు హ్యాబిట్. అంటే అభ్యాసము లేక కల్టివేటింగ్. అంటే అది వరకు ఉన్నదా? అది పిల్లవాళ్ళు లేదు, బెల్లం ముక్కలు లేదు, పెట్టేటువంటి వాళ్ళు లేదు. అభ్యాసం అనేది దేనివల్ల వచ్చింది? అభ్యాస వైరాగ్యాభ్యాం వా తన్నిరోధ. తీసుకెళ్ళి కలుపుకోండి. అభ్యాసం అనే మాటకి అక్కడ ఏమని చెప్పుకున్నాం? కొంతే మనకు బోధపడ్డది. నువ్వు ఈ రోజున ఇన్ని గంటలకి ఈ పని చేస్తాను ప్రతిరోజు అని ఏదో ఒక పని పెట్టుకోమన్నాం మొదట యోగాభ్యాసం చేసేటప్పుడు. ఉదాహరణకి 6 గంటలకి ఉదయం ప్రేయర్ చేసుకుంటాం అన్నప్పుడు చచ్చిచెడికి 6 గంటలకి ప్రేయర్ దగ్గర కూర్చుంటాం అనేది మానేసేయి. చచ్చిచెడి ప్రేయర్కి 6 గంటలకి ప్రేయర్ దగ్గర కూర్చుంటాం అంటే నువ్వు 50 సంవత్సరాలు చేసినా నువ్వు పురుగు కీటకంగానే ఉంటాయి, కానీ యోగాభ్యాసంలోకి రావు. లేదా మిగిలినటువంటి వాళ్ళు ప్రేయర్ కూర్చుని ఓం అని అన్న తర్వాత వెళ్ళి పరిగెట్టుకు వెళ్ళి అక్కడ
తుండుగుడ్డ పెట్టి దులిపి కూర్చుంటాం. ఇది 50 ఏళ్ళు చేసినా ఏం లాభం లేదు. ఎప్పుడు లాభం ఉన్నది? దైవ దర్శనానికి ఎప్పుడు లాభం ఉన్నదని చెప్తారు పెద్దలు. మనం వేచి ఉండాలి. ద్వారే వసంతి వరయత్రహతోత్తమంగా అంటే అర్థం ఏంటి? 6 గంటలకు ముందు మీరు అన్నీ రెడీ చేసుకుని అగరొత్తి అక్కడ పెట్టుకుని 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు అందరు అక్కడ కూర్చోండి. ముందు కూర్చొని ఏం చేస్తాం అనేటువంటి దారిద్ర్య స్థితి మీకు పోవాలి. కూర్చోక ఏం చేస్తాం అంటే సమాధానం లేదు కదా. అప్పుడు మీకు 6 గంటలు ముఖ్యం కాదు. అంటే రోజు అదే టైంకి చిత్తమునకు ఉద్రేకము, ఉద్వేగము అంటే ప్రోగ్రామ్ టైట్నెస్, ప్రోగ్రామ్ టెన్షను, ప్రోగ్రామ్ కాన్షియస్నెస్ అనేవి లేకుండా ఏం జరుగుతుంది? 24 గంటలను మీరు చక్కగా విభాగం చేస్తున్నారు 6 గంటలు అనే టైంతో. కొన్నాళ్ళు పోయిన తర్వాత సాయంత్రం 6 గంటలు కూడా పెట్టుకున్నారు. మీరే పెట్టుకున్నారు, ఎవరు పెట్టమని లేదు, ఎవరు మోహమాటానికి పెట్టినవి కావు. ఇప్పుడు ఏం చేశారు? 24 గంటల్ని 2 అక్షరముల ఛందస్సుగా విభజించుకొనిరి అని చెప్పాం కనుక మనం చెప్పుకున్నవి మీకు గుర్తున్నాయనుకుంటా. ఇలాగే ఆఫీసుకి బయలుదేరి వెళ్ళటానికి ఇంటి దగ్గర 9:25 అంటే ఎన్నింటికి బయలుదేరితే ప్రశాంతంగా మనస్సు హడావిడి పడకుండా అరే టైం అయిపోయింది అనేటువంటిది లేషన్ లేకుండా అనుకోకుండా ఆఫీసులో 5 నిమిషాలు తక్కువ 10ంటికి నువ్వు ఎన్నింటికి బయలుదేరితే ఉంటావు అంటే దీన్ని ఏమంటారు? బ్యాక్వర్డ్ వర్కింగ్. చిన్నప్పుడు కెమిస్ట్రీ క్లాసుల్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తే తప్పితే ఏం చేసేవాళ్ళం? రిజల్ట్స్ వెనక్కి కుకప్ చేసేవాళ్ళం. బీకర్ వెయిట్ ఇంత చేసి అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత రావాలో అది పట్టుకునేది, దాన్ని బట్టి వెనకనే చేసేది. అలాంటి వాటిలో చేయకుండా ఇక్కడ చేసుకోవాలి. అంటే బ్యాక్వర్డ్ ప్రాసెస్ చేసాం. మరి చేసినప్పుడు చెప్పకపోతే ఏంటగా? మా ప్రొఫెసర్లు అందరికన్నా కూడా మా అటెండర్కి సాల్ట్స్ ఇలా చూసి చెప్పేవాడు. కానీ పరీక్షలో అటెండర్కి 10 రూపాయలు వస్తే సాల్ట్ ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. నాటికి నేటికి దేశం ఒక్కటే, భారతదేశం యొక్క లక్షణం ఎప్పుడు అంతే. చూసారా? 9:25 బయలుదేరా. రేపటి నుంచి ఏం చేస్తారు? 9:25 బయలుదేరాలంటే 9:25 కాదు మీరు బయలుదేరదాం అనుకోవాల్సింది. ఎన్నింటికి అనుకోవాలి? 9:20కి అనుకోవాలి. 9:20కి బయలుదేరదామని అనుకోవాలంటే ఏం చేయాలి? 9:15కి భోజనం అయిపోవాలి. 9:15కి భోజనం అయిపోవాలంటే ఏం చేయాలి? 9ంటికి భోజనానికి కూర్చోవాలి. 9ంటికి భోజనానికి కూర్చోవాలంటే ఏం చేయాలి? ఆ ఇళ్ళలో వండుతుంది, నువ్వే తిక్కమకు కానీ. 9ంటికి భోజనం చేయాలంటే జపాన్కి ఎప్పుడు కూర్చోవాలి? నువ్వు ఎంత చేస్తావో దాన్ని బట్టి. దేవుణ్ణి బుట్టలో పెట్టి ఇలాగా పెద్ద తాడు కట్టి ఉంది వెనకటి రోజుల్లో కొందరు పెద్ద పెద్ద వాళ్ళు. పాపం వంటకి దేవతార్చనకి ఒక ఆయనే ఉంది. ఇలా తీస్తూ ఉంటే ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది, పెందరాడి వెళ్ళాలి, దేవతార్చన పూర్తయింది అని ఇటు తిప్పేసేవాడు. అంటే దేవుడికి ఆ రోజున ఏకాదశి, వీళ్ళందరికీ ద్వాదశి పారణం శుభ్రం పోయించేవాడు. అంటే ఇలాంటి తొక్కిళ్ళు లేకుండా ఉండేటువంటివి 1, 2, 3, 4, 5 సంఖ్య పెంచుకుంటూ వెళ్ళండి. వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తున్నారన్నారు? కల్టివేటింగ్ ఇంతకుముందు జ్వాలాపూరుడు చెప్పాడు కదా, అది చేస్తున్నారు. మీరు మొట్టమొదట చేస్తున్న రోజునేముంది మీ దగ్గర? అభ్యాసం లేదు. 2వ రోజున చేసినప్పుడు మీకు తెలియదు ఉందో లేదో, 3వ రోజున మీకు తెలియదు,
ఒక 15 రోజులు 20 రోజులు అయ్యేటప్పటికీ మీకు తెలిసేటట్లు స్పష్టంగా అభ్యాసం అనేటువంటి ఒక కొత్త మిత్రుడు మీ దగ్గర వచ్చి కూర్చుంటున్నాడు. చూసారా? కండిషన్డ్ రిఫ్లెక్స్ అనే దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకునేటువంటి పద్ధతి. కేవలం అన్నం లేకుండా గంట వస్తుంది, లాలాజలం ఊరుతుంది. అది కండిషన్డ్ రిఫ్లెక్స్ అంటే అంతే కదా. ఏమైంది లోపల? అంతకుముందు కుక్క ఉన్నది, అన్నం ఉన్నది, పెట్టేవాడు ఉన్నాడు, కానీ 4వది లేదు. ఇప్పుడు ఏమొచ్చింది? 4వది అభ్యాసము అనేటువంటిది వచ్చింది. అభ్యాసం అనేటువంటిది వేరే ఒక దేవతామూర్తి అనేది మనకు తెలియటం చాలా కష్టం. దాన్ని కొద్ది గొప్ప చేతనైనంత వరకు తెలియజేయటం కోసం పురుషమేతంలో అభ్యాసమూర్తి అనేటువంటి ఒక పాత్రను మొట్టమొదటి అధ్యాయంలో ప్రవేశపెట్టి ప్రత్యక్షంగా, తర్వాత అధ్యాయాల్లో వాళ్ళలోనూ వీళ్లలోనూ దూరి పనిచేస్తూ ఉన్నటువంటి పరోక్షంగా పనిచేయింది. అంటే ఆ పాత్ర వరల్డ్ లిటరేచర్లో ఎక్కడా లేదు. ది ఏంజెల్ ఆఫ్ హ్యాబిట్, అభ్యాసమూర్తి అంటే. ఇంగ్లీష్లో కూడా అది ట్రాన్స్లేట్ చేసిన తర్వాత మన లండన్లోనూ అక్కడ అడిగారు, ఏ లిటరేచర్లో అయినా ఏంజెల్ ఆఫ్ హ్యాబిట్ అనేటువంటి క్యారెక్టర్ ఉందా అని అడిగారు. ఎక్కడ లేదు. కానీ మీకు పతంజలి నిండా, భగవద్గీత నిండా ఏది చదువుకున్నా ఉన్నది అదే. ఎవరు ఎత్తి చూపలేదు కానీ ఇచ్చి. కనుక అభ్యాసం ఎంత గొప్పది, దాని ఫలం ఎంత, దాని సాహత ఎంత చూడండి. చిన్నప్పటి నుంచి కాఫీ తాగుతున్నాడు కృష్ణమాచారి, చిన్నప్పటి నుంచి సిగరెట్ తాగుతున్నాడు. ఇంటర్మీడియట్ చదువుకుంటుండగా ఒక ఆర్టికల్ చదివాను, కాఫీ ఏ విధంగా శరీరానికి అనారోగ్యము. మానేమా? ఏం చేత? మనం చదువుకున్నది కాఫీని గురించి, కానీ కాఫీతో మనకు ఉన్నటువంటిది అభ్యాసం తప్ప విజ్ఞానం కాదు. సరే, విజ్ఞానము అభ్యాసాన్ని మార్చగలదా? ఒక వెంట్రుక ముక్క కూడా పీకలేదు. తర్వాత కాఫీ తాగినందువల్ల వయస్సును బట్టి ఏ నష్టాలు వస్తాయో కొన్ని వేల పుస్తకాలు చదివాను. మానేనా? ఏం చేత? కాఫీతో నాకున్న సంబంధం అభ్యాసమును, ఈ చదువుతో ఉన్నటువంటి దాంతో ఉన్న సంబంధం విజ్ఞానమును. విజ్ఞానం మనకు దమిడికి పనికిరాదు. అభ్యాసము బలమెంత? మీకు ప్రపంచంలో మీకు తెలిసిన సమస్త విషయాలు కూడాను మిమ్మల్ని ఏ రకంగానూ వచ్చి మిమ్మల్ని అయ్యా బాబు అని బతిమాలినా మీరు బాగుపడరు. ఒక అభ్యాసం వల్ల తప్ప ఇంకో దాని వల్ల కాదు. అందుకని ఈయన ఏం చెప్పాడంటే, నీకున్న అభ్యాసాలు మార్చడానికి వీలు లేకుండా ఒక లైన్స్ ఆఫ్ ఫోర్స్ లాగా తిరుగుతూ ఉంటాయి. దానికి ఎదురేళ్ళకు కొట్టకు, ఏం లాభం లేదని. ఏం చేస్తావు? నువ్వు ఇంకో దుకాణం స్టార్ట్ చేస్తావు. యమము నియమము వీటిలో మ్యూజిక్ స్టార్ట్ చేస్తే క్రమంగా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది? ఇందులో ఉండి దీనికి టైం ఉండదు. అప్పుడు ఏమవుతుంది? కొన్నాళ్ళు అయ్యేటప్పటికి క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు వీటితో మీకు వచ్చిన సంబంధం ఏమిటి? విజ్ఞానం కాదు, ఏమిటి? అభ్యాసం. మరి దురభ్యాసానికి అంత మహాశక్తి ఉంటే మీ సదభ్యాసానికి ఎంత మహాశక్తి ఉంటుంది? మిమ్మల్ని ఏదీ చెలింపజేయలేదు జన్మ మొత్తం మీద. అంతే. అందుకని ఇక్కడ పతంజలి ఏం చెబుతాడంటే, వాడి సహాయం తీసుకోండి నాయన. కల్టివేషన్ అంటే అర్థం అది. సంస్కారం అనేటువంటి మాటకి ఇప్పుడు నేను చెప్పినటువంటి అర్థం పతంజలి చెప్పినటువంటి. దీన్ని మీరు చేస్తున్నటువంటి సంస్కారంగా మార్చుకోండి, కానీ వేడుకగా చేయకండి. వేడుకగా ఎన్నాళ్ళు చేస్తాం యోగాభ్యాసం?
ఓ 10 రోజులు చేస్తాను, నెల రోజులు చేస్తాను, 2 నెలలు చేస్తాను, లేకపోతే ఓ ఏడాది చేస్తాను, తర్వాత మూల పడుతుంది. ఏమండి యోగాభ్యాసం చేస్తున్నారా అంటే ఈ మధ్య చేయటం లేదండి. ఏం చేతండి చేయటం లేదు అని ఫ్రెండ్ అడుగుతాం. ఏమిటోనండి ఏమిటో అది ఎందువల్ల మనకి వేడుకగా చేశాం కానీ అభ్యాసముగా స్థాపింప చేయలేదు కనుక ఎన్గ్రాఫ్ట్ ఏ న్యూ అండ్ పాజిటివ్ హ్యాబిట్. ఒక నూతనమైనది నిర్మాణాత్మకమైనది అభ్యాసం చేయి. నేర్చుకుని ఏం లాభం లేదు, అర్థం చెప్పి ఏం లాభం లేదు, అంతరార్థాలు చెప్పుకుని ఏం లాభం లేదు, దేవుడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పుకుని ఏం లాభం లేదు. వాడికి నీ ఓటు అక్కర్లేదు. చూసా, నువ్వు 10 మాట దేవుని గురించి చెప్పుకుంటే ఉబ్బిపోయేటువంటి పిచ్చిముండ కొడుకు కాదు వాడు. జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని మనలాంటి వాళ్ళని చూశాడు, చాలా కోటాను కోట్లు చూశాడు, కానీరా ఫూల్ అని నవ్వుతాడు. కనుక చేసేదేదో నువ్వు అభ్యాసం చేస్తే ఏమైంది, క్రమంగా ఇవి ఏమైనాయి ఏమో. ఎందుకని ఇవే